ఇవాళ మనం ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వల్ల గర్భధారణలో ఎటువంటి ప్రాబ్లం ఎదురవుతుంది అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈ ప్రొలాక్టిన్ అనేది మనకి బ్రెయిన్ అంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఒక ఇంపార్టెంట్ హార్మోన్. సో, యూజువల్లీ ఈ ప్రొలాక్టిన్ అనేది నార్మల్‌గా ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్ వీరిలో మనకి ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి హైగా ఉంటాయి. సో, దీని మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే మనకి లాక్టేషన్ అంటే తల్లి పాలు ఇవ్వడానికి మెయిన్‌గా మిల్క్ ప్రొడక్షన్‌కి ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో, ఇది యూజువల్లీ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్‌లో మనకి ఎక్కువగా ఉంటుంది. బట్ ఇన్ కేస్ నాన్ ప్రెగ్నెంట్ స్టేట్స్‌లో అది మెన్‌లో కానీ లేదు అంటే విమెన్‌లో గూడా ఈ లెవెల్స్ అనేవి యూజువల్లీ లో లెవెల్స్‌లో ఉండాలి. బట్ ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ కనుక వీరిలో అంటే నాన్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్‌లో గనక లేదు అంటే మెన్‌లో గానీ ఈ హార్మోన్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉంటే ఇది మనకి ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, దీని ఎఫెక్ట్ అనేది హై ప్రొలాక్టిన్ లెవెల్స్ దీని ఎఫెక్ట్ మనకి ఫీమేల్స్‌లో ఒక విధంగా, మేల్స్‌లో ఒక విధంగా ఉంటుంది. సో, యూజువల్లీ ఫీమేల్స్‌లో ఏమవుతుంది అంటే మనకి ఫస్ట్ ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు యూజువల్లీ ఏంటి అంటే మనకి ఫీమేల్స్‌లో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్స్ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అని అంటాం. సో, ఈ హార్మోన్స్ యొక్క ఫంక్షనింగ్ పైన ఈ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది.